చూపించబోయేటటువంటి సిరీస్కి ఒక ప్రీల్యూడ్ లాంటిది అనమాట. దేవుడు ఆయన బిడ్డలైనటువంటి వారు ఏ విధంగా ప్రొడక్టివ్గా ఉంటున్నారు, క్రైస్తవ జీవితంలో ఏ విధంగా ప్రొడక్టివ్గా ముందు కొనసాగుతున్నారు అని తెలియజేయడం కోసం ప్రభువు ఒక పదం వాడతారు. అదే బైబిల్లో ఫలము అనేటటువంటి మాటను చూస్తాం. ఫ్రూట్ అనేటటువంటిది గాడ్స్ స్పిరిచువల్ రిఫరెన్స్ టు వాట్ అవర్ లైఫ్స్ ప్రొడ్యూస్ అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. సో దేవుని సన్నిధిలో మనం ఆయనతో కలిగి ఉన్నటువంటి వ్యక్తిగత అనుభూతిని, వ్యక్తిగత అనుభవం ఏ విధమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అనేటటువంటిది ప్రాముఖ్యమైన విషయం. సో దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఎంతో కన్సర్న్గా ఉన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా ప్రొడక్టివ్గా జీవించాలని, ప్రొడక్టివ్ లైఫ్తో ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ఇష్టపడుతున్నాడు. సో ప్రతి క్రైస్తవుడు, అంటే క్రీస్తుని ఎరిగినటువంటి వారు, క్రీస్తుని అనుసరించేటటువంటి ప్రతి ఒక్కరు, ఎవ్రీ వన్ నీడ్స్ టు బీ హైలీ ప్రొడక్టివ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. సో బైబిల్లో when the word fruit is used, పలు సందర్భాల్లో ఉపయోగించబడింది. అంటే ఫలము అనేటటువంటి మాట. ఉదాహరణకి ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నట్లయితే సహజంగా బైబిల్లో మనం ఏమని చూస్తామంటే గర్భ ఫలము అనేటటువంటి మాటను చూస్తాం. అంటే ఇట్స్ టాకింగ్ అబౌట్ ద ప్రొడక్షన్ ఆర్ ద ప్రొడ్యూసింగ్ ఆఫ్ లైఫ్ దట్ ఈస్ డెవలపింగ్ ఇన్సైడ్ ఆఫ్ హర్ వూమ్. అలాగే ప్రొడక్టివ్ వర్క్ను గురించి బైబిల్ మాట్లాడేటువంటి విషయం ఏంటంటే ద ఫ్రూట్ ఆఫ్ ద లేబర్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అనేటటువంటి మాటను మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. అలాగే మరొక విషయం చూసినట్లయితే దేవుణ్ణి స్తుతించేటటువంటి విషయంలో మరొక మాట ఉపయోగించబడింది. జిహ్వ ఫలాలు మనం దేవునికి అర్పించాలట. అంటే మన నాలుక ద్వారా, మన నోటి ద్వారా దేవుని సన్నిధిలో ఆ జిహ్వ ఫలమును అర్పించినట్లయితే that is the expression of worship in the presence of God. Amen. So అటువంటి ఫలాలు, సో ఫ్రూట్ has to do with what is being produced. దేవుని సన్నిధిలో ఏమి మనము, ఎటువంటి ఫలాన్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఎందుకంటే ద మోర్ యూ ఎక్స్పీరియన్స్, అంటే దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువ అనుభూతిని నువ్వు పొందుకుంటావో, ఎంత ఎక్కువ ఫలాన్ని నువ్వు ఫలిస్తావో, అదేం చేస్తుందంటే నీ యొక్క ప్రతి సర్కమ్స్టాన్సెస్లో కూడా ఓవర్కమ్ చేయడానికి, ఓవర్ రైడ్ చేయడానికి అది ఎంతగానో ఉపకరిస్తుంది అనడం ఎటువంటి సందేహం లేదు. తర్వాత ద గ్రేటర్ అవర్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్, ద మోర్ విజ్డమ్ వీ హ్యావ్ ఇన్ మేకింగ్ ద రైట్. అంటే ఏదైనా సరైన నిర్ణయాలు తీసుకునే విషయం కానీ, లేదన్నా సరైన డైరెక్షన్లో వెళ్ళాల్సినప్పటికీ దేవుడు ఆ సమయంలో మనకి సహాయకుడిగా, తోడుగా ఉండి అద్భుతంగా నడిపిస్తాడు. ఆమేన్. మరి అపోస్తలుడైన పౌలు కొలస్సీల సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు. మొదటి అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9 నుండి 12 వచనం వరకు చదువుకుందాం. కొలస్సీలకు రాసిన మొదటి అధ్యాయము 9 నుండి 12 వరకు చదువుతున్నారు, చూడండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునే ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కనపరచునట్టు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాము. ఆమేన్. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై, ఇక్కడ చూడండి, ప్రతి సత్కార్యములలో సఫలులగుచు, అంటే ఫలిస్తూ, ఓకే, మంచి ఫలాలు ఫలిస్తూ, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టాలని చెప్పి ఆయన కోరుతున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే పౌలు గారు ఇక్కడ మరి హీఈస్ రైజింగ్ ద ఇష్యూ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఫ్రూట్ఫుల్నెస్
మరి మన జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి ఆ ఫలభరితమైనటువంటి జీవితాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. మన జీవితాలు ఒకసారి మనం తొంగి చూసుకుంటే ఎటువంటి ఫలాలను మనం ఫలిస్తున్నాం? మన ఫలాలు దేవునికి ఆమోదయోగ్యంగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి? ఒక్కొక్కసారి మన ఫలాలు మనకే నచ్చినటువంటి రీతిగా ఉంటాయి. సో వీఆర్ నాట్ హ్యాపీ విత్ ద ఫ్రూట్ దట్ వీఆర్ హ్యావింగ్. అందుకే గాడ్ వాంట్స్ ఎవ్రీవన్, ప్రతి బిడ్డ కూడా మంచి ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ ఫలానికి 3 క్యారెక్టరిస్టిక్స్ మనం చూస్తాం, 3 గుణలక్షణాలు ఉన్నాయి. మొదటిగా ఫ్రూట్ అనేది ఇట్స్ ఆల్వేస్ విజిబుల్, అంటే ఎప్పుడు కనిపించేటటువంటి ఫలం. ఇన్విజిబుల్ ఫ్రూట్ని ఎప్పుడైనా చూసారా మీరు? ఇన్విజిబుల్ ఫ్రూట్ అనేది ఎక్కడ ఉందా? అసలు అలాంటిది ఉంది. మార్కెట్కి వెళ్ళి ఐ వాంట్ ఇన్విజిబుల్ ఫ్రూట్ అంటే ఈ తెల్లమొహం వేసి చూస్తారు అందరూ. సో ఇన్విజిబుల్ ఫ్రూట్ అనేటటువంటిది ఏమి ఉండదు. ఫ్రూట్ అనేది కనిపించాలి. సో మెనీ ఆఫ్ అస్ మనం చాలా సందర్భాల్లో చెప్తాం, ఓ దేవుణ్ణి నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రభుని అనుసరిస్తున్నాను, నేను ప్రభు శిష్యుణ్ణి కొన్ని సంవత్సరాలుగా లేకపోతే కొన్ని దశాబ్దాలుగా మా పితరులు అనుసరిస్తున్నారు, వారి తర్వాత నేను కూడా అనుసరిస్తున్నాను. బట్ మన నుంచి ఏమైనా ఫలము కనిపిస్తుందా? ఎన్ని సంవత్సరాలుగా నువ్వు అనుసరిస్తున్నావు అనేటటువంటిది కాదు, కానీ ఎటువంటి ఫ్రూట్ని నువ్వు కలిగి ఉన్నావు, ఎటువంటి ఫ్రూట్ని నువ్వు పొందుకున్నావు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. సో no such thing as invisible fruit. So if your relationship to Christ is invisible or only visible to you, there is no use. So అందుకే one of the characteristics of the fruit is its visibility, అది కనిపించాలి. రెండవ విషయం ఏంటంటే fruit always bears the character of the tree of which it is a part. ఏ చెట్టుతో దాని యొక్క గుణలక్షణాలను ఫ్రూట్ కలిగి ఉండాలి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ద నేచర్ ఆఫ్ ద ట్రీ విల్ డిఫైన్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఫ్రూట్. మనం కలిగి ఉన్నటువంటి దేవుడు ఎటువంటి నేచర్ కలిగి ఉన్నాడో మన ఫ్రూట్ అటువంటి బేర్ చేసేటటువంటిదిగా ఉండాలి. ఏమేన్ అలాంటి ఫలము మనం ఫలించేటటువంటి వారముగా ఉండాలి. సో మొదటిగా ఇట్స్ ఆల్వేస్ విజిబుల్. రెండవది క్యారెక్టర్, అంటే ఆ క్యారెక్టర్ని, ఏ ట్రీ క్యారెక్టర్ను, మన ట్రీ క్యారెక్టర్ని మనం బేర్ చేసేటటువంటి వారు ఉండాలి. మూడవదిగా ఫ్రూట్ నెవర్ ఎగ్జిస్ట్ ఫర్ ఇట్ సెల్ఫ్. ద ఓన్లీ ఫ్రూట్ యు సీ ఈటింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాటన్ ఫ్రూట్. కుళ్ళిపోయిన ఫ్రూట్ ఏమవుతుంది, ఏం చేస్తుందంటే అది అంత అదే తినేస్తుంది, డికేస్. మనం ఒక ఫ్రూట్ బేర్ చేస్తున్నామంటే అది మనం తినడానికి కాదు, ఇట్స్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్ టు హ్యావ్ ఎ బైట్ అన్నమాట. అంటే దేవుడు మనకి ఫలాలు అనుగ్రహిస్తున్నాడు, మనం ఫలించేటటువంటి వారంగా చేస్తున్నాడు అంటే దట్ మీన్స్ వీ ఆట్ టు బీ బ్లెస్సింగ్ టు సంబడి ఎల్స్. ఆమేన్. సో అటువంటి అంటే ఫ్రూట్ ఎగ్జిస్ట్, సో సంబడి ఎల్స్ కెన్ బైట్ ఇట్. అంతేగాని ఆ ఫ్రూట్ అదే తిందనుకోండి, అంటే ఆ జరిగేది ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎవరికి ఉందంటే ఓన్లీ రాటన్ ఫ్రూట్, కుళ్ళిపోయినటువంటి ఫ్రూట్కి మాత్రమే ఉంటుంది. సో పౌల్ గారు చెప్పేది ఏంటంటే ప్రతి సత్కార్యములో అని అంటున్నాడు, ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందమన్నాడు. ఇక్కడ జ్ఞానాన్ని గురించి తెలియజేస్తున్నాడు. గమనించండి, అంటే ఏం జ్ఞానం? అది మనకు కావలసినంత లోక జ్ఞానం ఉంది, దాని గురించి కాదు, కానీ దైవికమైనటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ దైవికమైన జ్ఞానం అనేటటువంటి దానికి మూల భాషలో చెప్పబడినటువంటి పదం ఏంటంటే ఎపిగ్నోసిస్. గ్నోసిస్ అనేది జ్ఞానము. ఎపిగ్నోసిస్ అనేటటువంటిది ఏంటంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. అంతేకాకుండా ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అంటే మరొక మాటలో చెప్పాలంటే ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. సో అనుభూతితో కూడినటువంటి జ్ఞానం అది కావాలన్నమాట. అంటే ఎపిగ్నోసిస్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషనల్ నాలెడ్జ్ అలోన్. అంటే ఏదో ఇన్ఫర్మేషన్ పొందుకోవడం మాత్రమే కాదు. ఇట్ డజంట్ మీన్ ఐ జస్ట్ హ్యావ్
కంటెంట్ దట్ ఐ హ్యావ్ మెమరైజ్. అంటే కొంతమంది అంటారు, నాకంతా బైబిల్ అంతా నా మైండ్లో ఉంది, నేను ఎన్నో స్క్రిప్చర్స్ మెమరైజ్ చేస్తాను. బట్ వాట్ అబౌట్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్? సో ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు కానీ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. కొంతమంది అంటారు కదా, మనం ఒక నానుడి కూడా ఉంది, రీడ్ ఎ వర్స్ ఎ డే టు కీప్ ద డెవిల్ అవే. మంచిదే అలాంటిది, బట్ యూ డు నాట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఇన్ దట్. సో అది కాదు ఎపిగ్నోసిస్ అంటే, రీడ్ ఎ వర్స్ ఎ డే టు కీప్ ద డెవిల్ అవే కాదు. ఇదేంటంటే ఇట్ హ్యాస్ టు డూ విత్ ఎంటరింగ్ ఇన్ టు అన్ ఎక్స్పీరియన్స్ సో దట్ వెన్ హీ టాక్డ్ అబౌట్ ద ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ఆ పూర్తి జ్ఞానం అంటే ఏంటంటే కనెక్షన్ అనమాట, కంప్లీట్ కనెక్షన్ దేవునితో మనం కలిగి ఉండాలి. సో ఇంటిమేట్ టై విత్ గాడ్ దట్ మస్ట్ ప్రొడ్యూస్ లైఫ్, ఇట్ మస్ట్ ప్రొడ్యూస్ ఫ్రూట్. ఏమే? అయితే సమస్య ఏంటంటే చాలామంది క్రైస్తవులకి పరలోకానికి వెళ్ళాలి, బట్ వీ డోంట్ కేర్ అబౌట్ బేరింగ్ ద ఫ్రూట్ ఆన్ ఎర్త్. ఇది ఎలాంటిదంటే, కొంతమంది కపుల్స్ని చూస్తాం ఈ రోజుల్లో ముఖ్యంగా, దే డోంట్ వాంట్, అంటే మ్యారేజ్ చేసుకుంటారు బట్ దే డోంట్ వాంట్ చిల్డ్రన్. డాలస్ వచ్చిన కొత్తలో ఒక కపుల్ని చూశాను. ఏంటి అంటే వాళ్ళ అంటే లైఫ్ స్టైల్కి అడ్డంగా, లేకపోతే వాళ్ళకున్నటువంటి ఆలోచనకి, లేకపోతే వాళ్ళకున్నటువంటి బిజీ స్కెడ్యూల్స్కి పిల్లలు ఆటంకంగా ఉంటారు అనేటటువంటి ఉద్దేశంతో పిల్లలు అక్కర్లేదంట. కొంతమంది కొన్ని ఈవెన్ మన దేశంలో కూడా చూస్తాం, అసలు పెళ్ళి వద్దంటారు కొంతమంది. ఒకవేళ పెళ్ళి అయినా పిల్లలు వద్దంటారు. ఏంటంటే విచిత్రమైన పోకడలు. కానీ బైబిల్ దానికి కంప్లీట్ కాంట్రడిక్షన్. అసలు వివాహం అనేటటువంటిది ఏంటంటే ప్రొక్రియేషన్. దేవుడు ఈ సృష్టి అంతని ఈ సర్వసృష్టిని చేసి ఈ భూమిని సృష్టించి దీంట్లో నువ్వు ఫలించి అభివృద్ధి పొందుడి అన్నాడు దేవుడు. అలాంటి కమాండ్, లేకపోతే అలాంటి అద్భుతమైనటువంటి కమాండ్ విడిచిపెట్టేసి విచిత్రమైనటువంటి పోకడలు పోతున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే 2 సందర్భాల్లో పిల్లలు లేకోకుండా ఉండేటటువంటి అవకాశాలు. ఒకటి, నిజంగా వాళ్ళకి పిల్లలు లేకపోవడం. రెండవది, స్పెషల్ కాలింగ్. కొంతమందికి కపుల్కి స్పెషల్ కాలింగ్ ఉంటుంది. ఇగో పలానా ప్రాంతంలో నువ్వు పరిచర్య చేయాలని దేవుడు పిలిచాడు, డేంజరస్ మిషన్ జోన్లో ఉన్నారనుకుందాం. సో ఆ సిచ్యుయేషన్లో పిల్లలు కలిగి ఉండడం అంత మంచిది కాదనేటటువంటి తలంపు వారికి దేవుడు ఇచ్చినట్లయితే అది స్పెషల్ కాలింగ్ కాబట్టి దట్స్ ఎక్సెప్షనల్గా మనం భావించవచ్చు, అంతేగాని వేరే రకంగా కాదు. ఫ్రూట్ అనేటటువంటిది ప్రతి ఒక్కరూ కలిగి ఉండాల్సినటువంటి విషయం. సో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, సంఘానికి వెళ్ళేటటువంటి ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు, వాళ్ళు మనం గమనించినట్లయితే సండే అద్భుతంగా దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తుంటారు. మండే నుంచి సాటర్డే వరకు మధ్యలో దేవుడు మిస్ అయిపోతుంటాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు భక్తి, మిగిలిన సమయంలో ఆ భక్తి మిస్ అయిపోతుంది. ఆ కనెక్టివిటీ అనేటటువంటిది మిస్ అయిపోతుంది. సో కనెక్టివిటీ మిస్ అవుతున్నప్పుడు ఎదుగుదల, తర్వాత ఫలభరితమైన జీవితం అనేది జీవించడం చాలా కష్టం. సో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో హియరింగ్ అబౌట్ హిమ్, దేవుని గురించి వింటున్నాం, దేవుని గురించినటువంటి మాటలు చదువుతున్నాం, ఆయన పాటలు పాడుతున్నాం, పుస్తకం బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని తిరుగుతున్నాం, సరైనటువంటి స్థలంలో సరైన సమయంలో ఉంటున్నాం, బట్ వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ హిమ్. వ్యక్తిగత అనుభూతి అనేటటువంటి చూశారు, అది మిస్ అయిపోతుంది. వ్యక్తిగత అనుభూతి అనేది నాలెడ్జ్ కలిగి ఉండటం వలన వచ్చేది కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే డిస్కషన్స్ అబౌట్ సబ్జెక్ట్ ఆర్ నాలెడ్జ్, గెయినింగ్ నాలెడ్జ్ అబౌట్ ద సబ్జెక్ట్, అది సరిపోయేటటువంటిది కాదు. వ్యక్తిగత అనుభూతి అనేటటువంటిది, ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఎప్పుడైతే మనం దేవునితో కలిగి ఉంటామో అప్పుడే వ్యక్తిగత అనుభూతి కలుగుతుంది. అప్పుడే దెన్ ఓన్లీ వీ కెన్ ప్రొడ్యూస్ ఫ్రూట్. ఆమేన్. సో అందుకే అపోస్తలుడైన పౌలు
ఐ వాంట్ యూ టు బేర్ ఫ్రూట్. సఫలము అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానము కలవారుగా ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేకం కలవారుగా ఉండాలి అని చెప్తూ ప్రతి సత్కార్యములు అంటే ఎవ్రీ గుడ్ వర్క్లో మీరు సఫలులుగా అంటే మంచి ఫలాలు ఫలించేటటువంటి వారుగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. మనం కమర్షియల్స్ చూస్తాం. మెక్డొనాల్డ్స్ వాడు ఏమంటాడంటే హీ ఆఫర్స్ టు సూపర్ సైజ్ ఇట్ అంటాడు. సానిక్ ఆడేమంటాడంటే సానిక్ సైజ్ అంటాడు. వాటే బర్గర్ వాడు వాటే సైజ్ అంటాడు. వెండీస్ ఆఫర్స్ బిగ్ సైజ్ అంటాడు. వాట్ దే ఆర్ ఆఫరింగ్ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ ద రెగ్యులర్. నువ్వు ఉన్నదాంతో నువ్వు సాటిస్ఫై అవ్వద్దు, వీఆర్ ఆఫరింగ్ బిగ్గర్ అని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. జీసస్ గ్యాదర్ హిస్ డిసైపుల్స్ ఆన్ ద అప్పర్ రూమ్, మేడగది పైన గ్యాదర్ చేసి వారిని మరి సూపర్ సైజ్ ఎక్స్పీరియన్స్తో నింపటానికి అక్కడ ఉండమని వెయిట్ చేయమని చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. ఎప్పుడైతే ఆ మేడగది పైన వారందరూ వేచి ఉన్నారో దేవుడు వారిని అద్భుతమైనటువంటి మరి బిగ్ సైజ్ డిసైపుల్స్గా ఆశీర్వదించారు. దేవునికి మహిమ కలుగుగా. సో ఐ విష్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ, వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా నాట్ సాటిస్ఫైడ్ విత్ ద రెగ్యులర్ యాక్టివిటీస్. ఐ విష్ యూ ఆల్ వాంట్ సంథింగ్ మోర్ దెన్ వాట్ యు ఆర్ కరెంట్లీ హ్యావింగ్. సో గోయింగ్ టు చర్చ్, సంఘానికి వెళ్ళటం మంచిగా అనిపిస్తుంది, కానీ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, నీకు ఎంత మంచిగా ఫీల్ గుడ్ అయితే సరిపోదు. ఆ ట్రాన్స్ఫర్మేషనల్ ఎక్స్పీరియన్స్లోనికి మనం నడిపించబడాలి. సో అందుకే ఈ సంవత్సరం ప్రత్యేకంగా 2021 సంవత్సరం మనందరం కూడా సంఘముగా ఆ ట్రాన్స్ఫర్మేషనల్ ఎక్స్పీరియన్స్లో ముందుకు కొనసాగాలి అని చెప్పి నా ప్రార్థన, నా విన్నపము, నా హెచ్చరిక. మరి ఎలా ఇది సాధ్యమవుతుంది అని ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో యోహాను చక్కటి మాటలు అక్కడ ప్రభు చెప్పినటువంటి మాటలు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం మొట్టమొదటి వచనము. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఓకే. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఓకే. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఓకే, ఒక్క నిమిషం ఆగు. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేనే నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. సో జీసస్ అంటే ఒక చక్కటి పెయింట్ వేస్తున్నాడు, మంచి పిక్చర్ వేస్తున్నాడు ఇక్కడ. అంటే ఎనాలజీ, వ్యవసాయం. ఎందుకు ఈ ఎనాలజీ తీసుకున్నాడంటే అది దట్ ఈస్ మోస్ట్ పాపులర్ ఇన్ దోస్ డేస్ అనమాట. ఆ విషయం చెబితే ప్రతి ఒక్కరు ఈజీగా అర్థం చేసుకోగలిగేటటువంటి ఎనాలజీని ప్రభు తీసుకొని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సో నేనే, ఐ ఆమ్ ద ట్రూ, అంటే దట్ మీన్స్ నేనే ఒరిజినల్, నేనే రియల్ డీల్ అని చెప్తున్నాడు. సో ఐ ఆమ్ ద ట్రూ వైన్, దట్ మీన్స్ ద ఒరిజినల్. ఇక మిగతావన్నీ కూడా ఇంకేమన్నా అట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ ఇక చీప్ ఇమిటేషన్స్ అనమాట. బట్ ఐ ఆమ్ ద ట్రూ, నేనే నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు. సో ఆయన ద్రాక్షవల్లి అయితే ఆ తండ్రి, పరలోకమందు ఉన్నటువంటి ఆ తండ్రి ఉన్నాడే, ఆయనేమో వ్యవసాయకుడట. అంటే హీఈస్ ద గార్డెనర్. అంటే ఆయన జాబ్ ఏంటంటే ఈ ద్రాక్షవల్లిని చూసుకోవడం, టేకింగ్ కేర్ చేయడం. అంతేకాకుండా 2వ వచనం మనం ఏం చదువుకున్నాం? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తాడట. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలన దానిలోని పనికి రాని తీగలను, అంటే హీస్ గోయింగ్ టు ప్రూవ్. ఏం చేస్తున్నాడు? పనికిరాని తీగల్ని కట్ చేస్తూ ఉన్నాడు. సో ద్రాక్షవల్లికి ఎన్నో తీగలు ఉన్నాయి. సో తీగలంటే ఎవరంటే మనమే. ఇందులో తీగలంటే ఎవరండి? మనమే. అంటే ఎవరైతే ప్రభువు యందు విశ్వాసం ఉంచారో,
ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తము రక్తం అంటే సిలువలో రక్తం చిందించినటువంటి యేసు వైపు మళ్ళారో, ఎవరైతే ఆయన రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి స్వీకరించారో వారందరూ కూడా బ్రాంచెస్. సో ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మనందరం కూడా బ్రాంచెస్. సో బ్రాంచ్ ఏం చేయాలంటే ఫలించాలి. ఎప్పుడు ఫలిస్తుందంటే బ్రాంచ్ ఆ ద్రాక్షవల్లిని అంటు కట్టుకొని ఉన్నప్పుడు మాత్రమే ఫలిస్తుంది. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ కొన్ని పదాలు ఉపయోగిస్తున్నాడు. మొదటిగా ఇక్కడ ప్రోగ్రెషన్ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. సెకండ్ వచనంలో ఏం చూసామంటే నాలో ఫలింపని అనే మాట, అంటే ఫలించని తీగలు ఉన్నాయి. ఓకే, తర్వాత ఏమంటున్నాడంటే ఫలించు అంటున్నాడు, అదే రెండో వచనంలో. ఓకే, ఫలించు అంటే ఫలించని దగ్గర నుంచి ఫలించే దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత 5వ వచనంలో చూసినట్లయితే ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఓకే, దానికంటే ముందు మరొక మాట కూడా ఉంది సెకండ్లోనే. ఓకే, ఫలించే తీగ. మొదటేమో ఫలింపని తీగ, రెండోదేమో ఫలించు తీగ, మూడోదేమో ఎక్కువగా ఫలించే తీగ, నాలుగవదిగా బహుగా ఫలించే తీగ. చూడండి ప్రోగ్రెషన్ చూడండి. ఓకే, ఫలించని, ఫలించేది, ఎక్కువగా ఫలించేది, బహుగా ఫలించేది. తర్వాత 16వ వచనం చూడండి ఒకసారి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును ఏర్పరచుకొని. ఓకే, ఈ ఫలం ఎలాంటిది? ఇది నిలిచి ఉండే ఫలం. ఓకే, ప్రోగ్రెషన్ చూసారా? అంటే ఫలించని దగ్గర నుంచి ఫలించే దగ్గరికి, ఫలించే దగ్గర నుంచి ఎక్కువగా ఫలించే దగ్గరికి, ఎక్కువగా ఫలించే దగ్గర నుండి బహుగా ఫలించే దగ్గరికి, బహుగా ఫలించే దగ్గర నుంచి ఇప్పుడు నిలిచి ఉండే ఫలించే. దేవుని స్తోత్రం. ఈ ప్రోగ్రెషన్ చాలా ప్రాముఖ్యమైనది. ఫలించకపోతే గనక ఆ తీగ అంటు కట్టబడినటువంటి తీగ ఫలించకపోతే దేవుడు ఏం చేస్తున్నాడని చెప్తున్నాడు, ఆయన తీసేస్తానంటున్నాడు. సో టేక్స్ అవే ఫ్రమ్ వాట్ అనేది ఒక ప్రశ్న. మళ్ళీ ఇక్కడ ఒక రీజన్ ఏంటంటే ఫలించట్లేదు. కొన్నిసార్లు మనం వ్యవసాయంలోకి వెళ్ళి ఆలోచన చేస్తే భూమిలో మట్టిలోనే ఉందనుకోండి, మట్టిలో ఉన్నదానికి సూర్యరశ్మి అనేటటువంటిది రాదు. సూర్యరశ్మి లేకపోతే దానికి ఎదుగుదల ఉండదు, ఫలం అనేది ఉండదు. సో మట్టి నుంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడే దానికి కావలసినటువంటి ప్రతి పోషకాలు కూడా, అంటే కంప్లీట్ పోషకాలు అందించబడతాయి. ఓకే, ఆ డర్ట్లో నుంచి బయటికి రావాలి. సో మనం కూడా ఫలించట్లేదు అంటే ఇంకా ఏదో డర్ట్లోనే ఉన్నాం, ఎక్కడో డర్ట్లో స్టక్ అయిపోయాము. సో వీ నీడ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ డర్ట్. దట్స్ వై ఇఫ్ యూ వాంట్ టు బీ ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్, ఫలభరితమైనటువంటి క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి అంటే యూ మస్ట్ బి విల్లింగ్ టు అడ్రస్ అండ్ అన్అడ్రస్డ్ సిన్ ఇన్ యువర్ లైఫ్. ఇంకా అడ్రస్ చేయనటువంటివి, నోటీస్ చేయకోకుండా వదిలేసినటువంటి పాపాలు ఏదైనా ఉన్నట్లయితే వాటిని దేవుని సన్నిధిలో మనం పెట్టాలి. సో హీ వాంట్స్ యూ టు బెనిఫిట్ ఫ్రమ్ ద సన్. ఆ కుమారుని నుంచి, ఆ తీగ నుంచి, ఆ నిజమైన ద్రాక్షవల్లి నుంచి బెనిఫిట్ పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. సో చాలామందికి ఫలాలు కావాలి కానీ డట్లో నుంచి బయటికి రారు. డట్లో నుంచి బయటికి రాకపోతే ఆ సూర్యరశ్మి రానట్లుగానే ఈ సన్ కూడా ఏం చేయలేడు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే దట్స్ అ కాంట్రడిక్షన్. దేవునికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయలేడు అనడానికి హేతు అదే. ఆయనకి విరుద్ధంగా, ఆయన యొక్క గుణలక్షణాలకి విరుద్ధంగా ఆయన ఏమీ చేయలేడు. సో యూ క్యాంట్ హ్యాంగ్ అవుట్ ఇన్ ద డర్ట్ అండ్ గెట్ ద సన్. ఇట్స్ అ కాంట్రడిక్షన్. సో నా ఒకవేళ నువ్వు డర్ట్లో ఉండాలనుకుని ఉండొచ్చు, బట్ యూ క్యాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రూట్స్. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో టు హెవెన్, యూ నీడ్ టు బేర్ ఫ్రూట్ అండ్ హెవెన్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. సో మరొకసారి ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే
ప్రతి ఒక్కరు కూడా యూనిట్ టు బేర్ ఫ్రూట్స్. ఒకవేళ ఫలించలేకపోతే కనుక వారిని ప్రూన్ చేస్తున్నాడు అంటున్నాడు. వన్స్ యూ స్టార్ట్ బేరింగ్ ఏ లిటిల్ ఫ్రూట్, ఆయన ఏం చేస్తారంటే కట్ చేస్తారు. ఇక్కడ గమనించండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తీగ చివరిలో ఎక్కడో కొంచెం ఎండిపోతుంది. గార్డెనర్ ఏం చేస్తాడంటే ఎండిపోయినటువంటి తీగలు ఉన్నాయి చూసారా, కట్ చేస్తాడు. ఎందుకు కట్ చేస్తాడు, ఎందుకు ప్రూన్ చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ వాటిని అంటే సక్కర్ షూట్స్ అంటారు. అవేం చేస్తాయంటే మెయిన్ మంచిగా ఉన్నటువంటి రెమ్మలకి తీగలకి రావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇవి లాగేస్తాయి. అందుకే గార్డెనర్ ఏం చేస్తారంటే వాటిని ప్రూన్ చేస్తుంటారు. ఈవెన్ ఎండిపోయినటువంటి ఆకులు కూడా కట్ చేస్తారు. ఎందుకు? దే విల్ కాజ్ ద డ్యామేజ్ టు ఎంటైర్ ట్రీ. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఈయన ఏం చేస్తున్నాడు, ప్రూన్ చేస్తున్నాడు. ఈ సక్కర్ షూట్స్ అనేటటువంటివి చాలా డేంజరస్. ఈవెన్ వ్యక్తిగత జీవితాల్లో ఇలాంటివి ఉంటాయి. మన జీవితంలో ఏమన్నా సక్కర్ షూట్స్ లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఏం చేస్తారంటే మన ఎదుగుదలని ఆటంకం కలిగించేటటువంటి వారు. ఉదాహరణకి అంటే కొన్ని థింగ్స్ అవి కూడా సక్కర్ షూట్స్ లాగా మనల్ని లాగేస్తూ ఉంటాయి. అంటే థింగ్స్ మంచివేనా అంటే మంచివే, కానీ వాటిని వాడాల్సినటువంటి విధంలో వాడలేదనుకోండి, అవి మనం ఫ్రూట్ బేరింగ్ చేయకోకుండా అడ్డుకు బండలుగా ఉండేటటువంటి అవకాశం ఉంది. టెలివిజన్ మంచిదేనా? మంచిదే, కానీ ఒక్కొక్కసారి టెలివిజన్ అదొక సక్కర్ షూట్ లాగా, అంటే ఒక ఎండిపోయిన రెబ్బ లాంటిదిగా మన జీవితంలో ఉండే ప్రమాదం ఉంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయం అంతా టెలివిజన్ దగ్గర గడిపామనుకోండి, అంటే వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ బేరింగ్ ఫ్రూట్. ఆ టెలివిజన్ బికేమ్ ఏ సక్కర్ షూట్ ఇన్ యువర్ లైఫ్. అలాంటివి ఏమున్నాయో ఒకసారి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు పరిశ్రమ చేసుకోవాలి, ఎగ్జామిన్ చేసుకోవాలి. సో హాబీస్, ఒక్కొక్కసారి హాబీస్ దే కెన్ బి సక్కర్ షూట్. హాబీస్ మంచివేనా? మంచి అలవాట్లు ఎప్పుడు కూడా మంచిదే, కానీ ఒక్కొక్కసారి అవి ఆటంకంగా మారుకోకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. సో ఇంతకీ ఫ్రూట్ నుంచి ఫ్రూట్కి, ఫ్రూట్ నుంచి మంచి ఫలం నుంచి ఎక్కువగా ఫలించే దగ్గర నుంచి బహుగా ఫలించే దగ్గర నుంచి నిలిచి ఉండే దగ్గరికి రావాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. అక్కడికి ఎట్లా వెళ్ళాలి? ఇప్పుడు ఇందులో మనకి ఒక్క మాట ప్రభు చెప్తున్నాడు, ఒక్క పదం, ఓన్లీ వన్ వర్డ్. ఆ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. 4వ వచనం చదువుదాం. నా యందు నిలిచియుండుడి. ఒక్క నిమిషం. ఆ నిలిచియుండుడి అనేటటువంటి పదం చూసారు, అబైడ్ ఇన్ మీ, అబైడ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ లాట్. అద్భుతమైనటువంటి పదం అన్నమాట. మనకి నిలకడ లేదు, కుదురు లేదు అంటారు చూసారా. అరే నీకు కుదురు లేదురా అంటారు. అంటే ఒక చోట స్థిరంగా ఉండవు, నువ్వు నిలకడ లేదు అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే నా యందు నిలిచియుండుడి. అప్పుడు ఏం చేస్తానంటున్నాడు, మీ యందు నేనును నిలిచి. అద్భుతమైన వాగ్దానం ఉంటుంది. మీరు నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిలిచియుండును. దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు అంటే కెన్ యూ ఇమాజిన్ దాట్? కెన్ యూ బిలీవ్ దాట్? అంటే ప్రతి విషయంలో కూడా అద్భుతమైనటువంటి కార్యము మనం చూడగలుగుతాం. చూడండి, ఈ 7 వాక్యాలలో 10-11 సార్లు నిలిచియుండుడి అనేటటువంటి పదం ఉపయోగించడం అంటే ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. నిలిచియుండుడి. కారణం ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి గ్రీకు భాష పదంలో దానికి మరొక పదం ఉంది, మెనో. సింపుల్ మాటే, ఇదేమి నోరేరగం కాదు. ఏంటిదండి? మెనో అంటే ఏంటంటే ఇట్ మీన్స్ టు స్టే, హ్యాంగ్ అవుట్, లింగర్, లేకపోతే లాయిటరింగ్ అంటారు చూసారా. కొన్ని చోట్ల సైన్ బోర్డ్స్ ఉంటాయి, నో లాయిటరింగ్ అని. అంటే ఏంటి? డోంట్ హ్యాంగ్ అవుట్ హియర్, గో టు సమ్ అదర్ ప్లేస్ అని. సో అంటే దేవుని సన్నిధిలో దేవునితో మనం ఆ విధంగా వీ హ్యావ్ టు హ్యాంగ్ అవుట్ విత్ గాడ్, వీ హ్యావ్ టు లింగర్ విత్ హిమ్, వీ హ్యావ్ టు స్టే విత్ హిమ్.
అది దాని భావం. సో ఈయనేం చెప్తున్నాడంటే నువ్వు ఫలించాలి. ఎప్పుడు ఫలిస్తావు అంటే నా యందు నిలిచి ఉన్నప్పుడు మాత్రమే నీవు ఫలిస్తావు. అంతేకాకుండా నీ ఫలము అభివృద్ధి అవుతుంది. చూడండి, స్టేయింగ్ అంటే ఇట్స్ ఇంటిమేట్లీ కనెక్టెడ్ అనమాట. జ్ఞాపకం చేసుకోండి. నేను వెళ్తున్నాను కదా సండే, మరి ఎప్పుడు మీటింగ్ ఉంటే అప్పుడు అటెండ్ అవుతున్నాను అనేటటువంటిది ఏంటంటే జస్ట్ దట్స్ వీ కెన్ ఫీల్ గుడ్ అండ్ వీ వర్షిప్ గాడ్, దట్స్ ఓకే. బట్ వెర్ ఇస్ ద ఇంటిమసీ? ఆ ఇంటిమేట్ కనెక్షన్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రెగ్నెంట్ ఉమెన్కి దెర్ ఈజ్ అన్ అంబిలికల్ కార్డ్, అది కనెక్ట్, బిడ్డ యొక్క నాభికి కనెక్ట్ అయి ఉంటుంది. తల్లి మరి అది తను తీసుకునేటటువంటి పోషకాలన్నీ కూడా బిడ్డ ఆ ట్యూబ్ ద్వారా అందుతూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఆ కనెక్షన్ లేదనుకోండి, పుట్టినటువంటి బిడ్డకి పోషకాలు అందుతాయా? అంటే బిడ్డ పెరగాల్సినటువంటి స్థాయిలో పెరగటానికి, ఎదగాల్సినటువంటి స్థాయిలో ఎదగడానికి, నెలల ప్రకారముగా ఎదుగుదల మరి డాక్టర్స్ టెస్ట్ చేసి గ్రోత్ మంచిగా ఉంది అని చెప్పి అప్రూవ్ చేసి మరి చేయడానికి కారణం ఏంటంటే ఆ కండిషన్, ఆ కనెక్షన్ అనేది మంచిగా ఉంది. అందుకే బిడ్డ ఎదుగుదల, తర్వాత తల్లి మరి తన గర్భం మనం పెద్దగా అవడం మనం చూస్తాం. సో లార్జ్గా అవడం చూస్తాం. సో వై? బికాస్ ఆఫ్ అంటే ఆ బిడ్డ ఏం చేస్తున్నాడంటే తల్లి దగ్గర ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా తను తీసుకుంటున్నాడు, అందుకే ఎదగలుగుతున్నాడు. సో ఒకవేళ ఏదైనా ఆటంకం ఉందనుకోండి ఆ పైప్కి లేకపోతే ఆ కార్డుకి, ఏమవుతుంది? గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఎక్కడో ఏదో సమస్య అనేది ష్రింక్ అయిపోతుంది. ఆ లైఫ్ అనేటటువంటిది అంతరించేటటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. సో ఆ కనెక్షన్ అనేది, ఆ ఇంటిమేట్ కనెక్షన్ ఉంది చూసారా, తల్లికి బిడ్డకి, ఆ కనెక్షన్ ఏం చేస్తుందంటే బిడ్డ ఎదుగుదలకి అద్భుతంగా ఉపకరించింది. అలాగే దేవునితో ఉండాల్సినటువంటి ఆ కనెక్షన్ మనం కలిగి ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో ఎదుగుదల, ఆ ఫలం అనేటటువంటిది మనం చూడగలుగుతాం. సో ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, డోంట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ మీ, నా నుంచి వేరుగా ఉండి అసలు మీరేమీ అక్కడే ఉంది. నేను చెప్పే మాట కాదు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. సో డోంట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ మీ, ఆ కనెక్షన్ అనేది కలిగి ఉండండి. ఐ వాంట్ టు థ్రెడ్ త్రూ ఆల్ యువర్ లైఫ్, నాట్ జస్ట్ వన్ సండే, నాట్ జస్ట్ వెన్స్డే, లేకపోతే ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడే, లేకపోతే ఇది కాదు, ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఐ వాంట్ టు బీ విత్ యూ. ఎందుకంటే మీరు నాలో నిలిచి ఉంటే నేను మీలో నిలిచి ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. సో దట్ దిస్ ఈజ్ రియల్లీ కన్విన్సింగ్, బికాస్ దిస్ ఎక్స్ప్లెయిన్స్ ఎ లాట్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ అవర్ డిఫీట్స్. ఆ అబైండింగ్ లేకపోతే కనుక ఆ సమస్యలుకి హేతు అవడానికి కారణం ఏంటంటే ఇదే కారణం ఏంటంటే మనం అంటు కట్టబడినటువంటి జీవితం జీవించలేకపోవడం. సో చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళానంటే నాకు ఆశీర్వాదం ఏదైనా పొందుకోవడానికి అన్నట్లుగా, ఒకవేళ ఆ ఇంటెన్షన్ ఉన్నట్లయితే ఎదుగుదల అనేది మనం చూడలేం. దేవుడు ఇస్తాడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదం ఇస్తాడు డెఫినెట్గా, అందులో తిరగలేదు. ఒక మాట ఉంటుంది కీర్తనలో, దేవుని సన్నిధిలో వాళ్ళు పదే ఇవ్వు అని అడుగుతుంటే ఇచ్చాడంట. అది వారికి క్షేమకరముగా లేదంట, అది వారికి కీడు తెచ్చిపెట్టిందంట. తెలుసా? అంటే మనం అడిగితే ఇస్తాడు, మనం అడిగింది ఇస్తాడు. దేవుని సన్నిధిలో బ్లెస్సింగ్, ఓకే, దట్స్ ఫైన్. బట్ వాట్ అబౌట్ బేరింగ్ ఫ్రూట్? వాట్ అబౌట్ కనెక్టింగ్ విత్ హిమ్ ఆల్ ద టైమ్? దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా గమనించండి. సో అందుకే బ్లెస్సింగ్ అనేటటువంటి ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా పొందుకోవాలనుకునేటటువంటిది ఏంటిదంటే ఇట్స్ కైండ్ ఆఫ్ మైక్రోవేవ్ ఫుడ్ లాంటిది. మైక్రోవేవ్లో అంటే ఇన్స్టెంట్గా అట్లా అయిపోవాలి. బట్ వీఆర్ ఫర్గెటింగ్ దట్ వీఆర్ వర్షిపింగ్ ఎ గాడ్ ఇట్స్ లైక్ ఎ క్రాక్ పాట్ గాడ్. అంటే స్లో కుకింగ్ అనమాట, స్లో కుకింగ్ అండ్ హెల్దీ కుకింగ్. అందుకే దేవునితో ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ అనేది ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు అద్భుతమైనటువంటి విధానంలో మనం ముందు కొనసాగలుగుతాం. తర్వాత ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, 2 రకాల వ్యక్తులు
టీ తాగుతున్నారు అనుకున్నాం. హాట్ వాటర్లో ఇలా డిప్ చేసి వారు ఒకరు పొయ్యి మీద పెట్టి స్టవ్ మీద పెట్టి మరగబెట్టి దాంట్లో పొడేసి అది మరిగి చక్కగా మరి పాలు కూడా మరిగి వచ్చి అలా చేసేవారు. ఈ డిప్పింగ్ టైప్ ఉంది చూసారా, దీనివలన ఎంతవరకు నువ్వు మంచి టీ తాగగలుగుతున్నావు. అది అలవాటు పడిన వాళ్ళు ఈ డిప్పింగ్ టీని ఇష్టపడరు. మనం ఎట్లాంటి వారు ఉండాలంటే ఆ పౌడర్ అందులో వేసామనుకోండి, ఆ నీటిలో వేడి నీటిలో అది ఏమైందంటే కలిసిపోయి మంచి టేస్ట్ని బయటకు తీసుకొస్తుంది. సో అబాయిడింగ్ అంటే ఆ టైప్ అనమాట. అటువంటి రీతిలో మనం కలిసి దేవుని సన్నిధిలో ముందుకి కొనసాగా బద్దలమై ఉన్నాం. ఈ డిప్పింగ్ అంటే ఏంటంటే సండే మార్నింగ్ వెళ్ళడం, ఇట్స్ కైండ్ ఆఫ్ డిప్పింగ్. మళ్ళీ అవగానే బయటికి తీసినట్టు మరలా నెక్స్ట్ రోజు మార్నింగ్ కాసేపు ప్రార్థన చేసుకున్నాం, డిప్పింగ్ మళ్ళీ తీసేసింది, ఆ టైప్ అనమాట. కానీ అబైడింగ్ అనేది ఏంటంటే లోపల వేసేసి అందులోనే ఉంచి ఆ టైప్ అనమాట. సో నా భాష అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పాలనుకునేది. సో గాడ్ ఈస్ సేయింగ్, ఐ వాంట్ యూ టు అబైడ్, ఐ వాంట్ అస్ టు హ్యాంగ్ అవుట్. ఆయనతో హ్యాంగ్ అవుట్ అంటే కలిసి ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మనతో కలిసి ప్రతి చోటికి రావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైనా తీసుకెళ్తున్నావా ఆయన అడుగుతాం, నాయనా నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు నాకు సహాయం చెయ్యి అంటాం. బట్ ప్రభు నువ్వు నాతో రావాలి, నాతోనే ఉండాలి అని చెప్పి ప్రతి విషయంలో ఆయన ఎంగేజ్ చేస్తున్నామా లేదా? ఇవి చిన్న చిన్న విషయాలే కానీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ప్రియమిత్రులారా, చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే మనం చేసేటటువంటి పనిలో కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువుని కూడా మనం మన పనిలోనికి తీసుకెళ్ళి మనతో కూర్చోబెట్టుకోవాలి. అక్కడ ప్రభు నువ్వు నాతో ఉండు నాయన, ఇదిగో నా పనిలో ఉండు, నువ్వు నాకు సహాయం చెయ్యి. అప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్షన్ అనేటటువంటి ప్రొడక్టివిటీ అనేటటువంటి అప్పుడు చూస్తాం. అప్పుడే మన యాటిట్యూడ్లోను, మన మైండ్ సెట్లోను, మన ప్యాటర్న్లోను అద్భుతమైనటువంటి మార్పులు దేవుడు అనుగ్రహిస్తాడు. సో అదే కొలస్సీయులకు రాసిన పత్రికలో పౌలు ప్రస్తావిస్తున్నాడు అనమాట. సో 12వ వచనంలో మరొక మాటను చూస్తాం. అక్కడ 11వ వచనంలో ఏమంటున్నాడంటే ఇట్ విల్ ప్రొడ్యూస్ ఎండ్యూర్ అన్నాడు. 12వ వచనంలో ఏమంటున్నాడంటే తేజోవాసుల దగ్గర నుంచి చదవండి ఎవరన్నా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని దేవుని బతిమాలుచున్నాము. ఇక్కడ చూడండి, తేజోవాసులైన పరిశుద్ధుల్లో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేశారు. అంటే ఆయన ఏం చేశాడంటే ప్రీ క్వాలిఫైడ్ అనమాట. అంటే మనల్ని ముందుగా క్వాలిఫై చేసాడు. ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం కూడా పాలివారం అవ్వడానికి. మీకు ఎప్పుడైనా ఈమెయిల్స్ కానీ లెటర్స్ కానీ వచ్చినాయా? మీ ప్రీ క్వాలిఫైడ్, అప్రూవ్డ్ ఇలాంటివి వచ్చినాయా? అసలు మనం అప్లై చేయము ఏంటి, అసలు మనం ఏ ఇన్ఫర్మేషన్, కానీ యు ఆర్ క్వాలిఫైడ్, ప్రీ క్వాలిఫైడ్ అంటాడు. అదేమో తెలియదు. కానీ ఇక్కడైతే ప్రభువు ఎప్పుడైతే మనం ఆయన్ని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించామో యు ఆర్ ప్రీ క్వాలిఫైడ్ for whatever God wants to produce in your life. Amen. So he just wants you to hang out with him. అంటే కమ్యూనిటీ he wants to, అంటే మనందరం కూడా ఆయనతో ఆ అన్యోన్యత కలిగి, ఆ కమ్యూనియన్ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే క్లోజ్ రిలేషన్షిప్తో ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఇట్ మీన్స్ టు షేర్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ఇంటిమసీ. ప్రియమిత్రులారా, మీరు గమనించినట్లయితే సోలార్ సిస్టంలో అతి వేడిగా ఉండేటటువంటి సోలార్ సిస్టమ్ మెర్క్యూరీ అని కొంతమంది అంటారు, వీనస్ అని కొంతమంది అంటారు. ఏదేమైనప్పటికీ ఒకటి అనుకుందాం, వీనస్ అనుకుందాం. అది చాలా హాటెస్ట్ ప్లానెట్ అంట. ఎందుకంటే చాలా దగ్గరగా సన్కి ఉండేటటువంటి, సన్కి దూరంగా ఉండేటటువంటిది ఇంకోటి ఉంది. ఒకప్పుడు ప్లూటో, ఆ ప్లూటో 2006 సంవత్సరంలోనే తీసేసినట్టున్నారు కదా అది. ఆ తర్వాత నెప్ట్యూన్ ఏదో వచ్చింది. ప్లూటోనే అనుకుందాం పని. సన్కి చాలా దూరంలో కోల్డెస్ట్ ప్లానెట్ అనమాట అది. అంటే ఒకటేమో సన్కి దగ్గరగా ఉండి ఆ హాటెస్ట్గా ఉంది,
ఇంకోటి దూరంగా ఉండి కోల్డెస్ట్గా ఉంది. భూమి ఉంది, భూమి అది తిరుగుతూ ఉంటుంది అనమాట. ఒకప్పుడు వేడిగా ఉంటుంది, ఒకప్పుడు చల్లగా ఉంటుంది. మన డాలస్ ల్యాండ్, డాలస్లో ఒక సీజన్ అంతా బాగా వేడి, ఈ సీజన్ బాగానే ఉంటుందండి, కానీ ఒక్కొక్క సీజన్ అంతా బాగా చల్లగా ఉంటుంది. అంటే ఇది ఎలాంటిదంటే రొటేట్ అవుతూ ఉంటుంది. ఇట్స్ లైక్ సీజనల్ అనమాట. ఒక్కొక్క సీజన్ వేడి, ఒక్కొక్క సీజన్. అలాగే క్రైస్తవుల్లో సీజనల్ క్రిస్టియన్స్ కూడా మనం చూస్తాం. కొంతమంది ఒక్కొక్కసారి వేడిగా ఉంటారు, ఒక్కొక్కసారి చల్లబడిపోతూ ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ ఉల్లాసం, ఉత్తేజం బయటికి వెళ్ళగానే నీరు గారిపోతుంది. మరి ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వీక్షిస్తున్నటువంటి బిడ్డలారా, ఎటువంటి క్రైస్తవుడిగా ఉన్నావు, ఎటువంటి క్రైస్తవురాలుగా ఉన్నావు? ఆయనకి దగ్గరగా, ఎస్యుఎన్కి కాదు, ఎస్ఓఎన్కి దగ్గరగా ఎంతమంది ఉంటున్నాం? దగ్గరగా ఉన్నట్లయితే, ఆ సన్కి దగ్గరగా ఉన్నట్లయితే, ఈ కుమారునికి దగ్గరగా ఉన్నట్లయితే, ఆ అద్భుతమైనటువంటి ఆ హీట్ని, అద్భుతమైనటువంటి ఆ దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ ఫలాన్ని మనం పొందుకుంటాం. ఎప్పుడైతే ఆయనతో 24 గంటలు కలిసి నిలిచి ఆయనలో ఎప్పుడైతే ఉంటామో, ఆయన వాక్యము కూడా మనలో నిలిచి అద్భుతమైనటువంటి ఫలాన్ని ఫలించడానికి సహాయం చేస్తుంది. మనం అందరం కూడా రాటన్ ఫ్రూట్ లాగా ఉండద్దు. ఎలా ఉండాలంటే మంచి విజిబుల్ ఫ్రూట్గా, తర్వాత ఏ బ్రాంచ్, ఏ ట్రీకి మనం పుట్టామో ఆ ట్రీకి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ కలిగినటువంటి వారముగా, అలాగే ఈ ఫ్రూట్ ఇతరులకు ఉపయోగకరంగా, అంటే మనకు స్వలాభం కోసం కాదు మనం ఫలించేది, ఎందుకోసం? ఇతరులకు ఉపయోగకరంగా ఉండేట్లుగా మనం ఫలిద్దాం. దేవుని సన్నిధిలో అద్భుతంగా దేవుడు ఆశించినటువంటి ఫలాలు అన్నీ కూడా మనం ఫలించి దేవుని రాజ్యంలో మనం ముందుకు కొనసాగుదాం, అనేకుల్ని ముందుకు నడిపిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరూ ఒకసారి స్వీయ విమర్శ చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. నేను ఎలా ఉన్నాను? ఎన్ని సంవత్సరాలుగా నేను దేవుని సన్నిధిలో ఉన్నాను? ఎలా ఎదుగుతున్నాను? ప్రియమైన బిడ్డలారా, ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. మనం బిడ్డలను పెంచినప్పుడు ఎంతో అద్భుతంగా మంచి ఫలం ఫలించేటటువంటి బిడ్డగా పెంచుతాం. మంచి ఫలాలు ఫలించేటటువంటి బిడ్డగా, మంచి మార్కులు రావాలి, మంచి బుద్ధి రావాలి, మంచి జ్ఞానం రావాలి, మంచి నడవడికి రావాలి. ఒక్కసారి లోకంలోనికి పంపించిన తర్వాత మనం ఎంత మంచి చేసామో, మరి అక్కడ కొన్ని రెప్పలు, కొన్ని కొమ్మలు డిస్టర్బ్ చేసి మనం ఆశించినటువంటి స్థాయిలో కాకోకుండా వేరే రకంగా మార్చారనుకోండి, ఎంతలా మనం బాధపడతామో ఒకసారి ఒక తండ్రిగా, తల్లిగా ఒకసారి ఆలోచించేద్దాం. మన తండ్రి కూడా అదే రీతిగా ఆలోచన చేస్తున్నాడు. నా నుండి మంచి ఫలాలు ఫలించాలని. అది ఆయనలో నిలిచి ఉన్నప్పుడే దేవుళ్ళు జ్ఞాపకం చేసుకోండి. మనందరికీ పిల్లలు ఉన్నారు. మన దగ్గర ఉన్నంత కాలము మంచి ఫలాలు ఫలించేటటువంటి వారుగా ఉన్నారు. మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా అదే కనెక్టివిటీ, అదే ఇంటిమేట్ రిలేషన్షిప్ కలిగి ఉండేటటువంటి వారుగా మనం తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే రీతిగా దేవుడు కూడా దేవునితో ఆ కనెక్టివిటీని ఒక్క ఆదివారం మాత్రమే కాకుండా, ఒక్క శుక్రవారం మాత్రమే కాకుండా, లేకపోతే ఒక మధ్యలో ఎప్పుడో కలిసినప్పుడు మాత్రమే కాకుండా, ఆ కనెక్టివిటీని మిస్ కాకోకుండా ఇంటిమేట్ రిలేషన్షిప్ ప్రతిరోజు, ప్రతి క్షణము కలిగి ఉండాలని కీర్తనకారుడు అదే తన డిజైర్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. మీరు ఎన్ని కీర్తనలో చూస్తామో కదా, దివారాత్రులు ఆ వాక్కులు ధ్యానించేటటువంటి వాడు, ఆ ధర్మశాస్త్రము ధ్యానించేవాడు
ధన్యుడట. దివారాత్రులు నెమరేసుకుంటూ దేవుని సన్నిధిలో ఆయనతో మమేకమైపోయి, ఆయన మన పనిలో కూడా ఆయన్ని తీసుకువెళ్ళి, నాతో పాటు రమ్మా, నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రతి విషయంలో ఆయన్ని వెంట పెట్టుకుని తీసుకువెళ్ళే వారంగా మనం ఉందాం. ఎందుకంటే హీఈస్ విల్లింగ్ టు రన్ విత్ యూ, హీఈస్ విల్లింగ్ టు కమ్ విత్ యూ. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో అడుగుదాం. ఈ సంవత్సరం నాయన ఇంతకు ముందు సంవత్సరంలాగా నేను ఉండొద్దు, ఇంతకు ముందులాగా ఫలింపని చెట్టులాగా నేను ఉండొద్దు ప్రభా, ఫలించని మొక్కలాగా, లేకపోతే ఫలించని కొమ్మలాగా నేను ఉండొద్దు, బ్రాంచ్ లాగా నేను ఉండొద్దు. నేను ఫలించేటటువంటి తీగగా నిన్ను అంటు కట్టుకొని ఉండేటట్లుగా నేను నాకు సహాయం చేయను అని చెప్పి అడుగుదామా? కొద్దిసేపు ప్రతి ఒక్కరూ మాట్లాడదాము దేవునితో. నాయన ఈ సంవత్సరం మంచి ఫలాలు ఫలించేటటువంటి తీగగా ఉండడానికి, నీలో అంటు కట్టుబడి ఉండడానికి, నీలో నిలిచి ఉండడానికి నాకు సహాయం చేయి. మేమందరం కూడా ఇచ్చిన సంఘములో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబము కూడా నీలో నిలిచి ఉండేటటువంటి బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. నీ నామానికి మహిమకరముగా ప్రతి బిడ్డ జీవిస్తూ ఉండడానికి సహాయం చేయండి. నీవు ఆశించినటువంటి ఫలాలు ఫలించేటటువంటి బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. ఆయన నీకే స్తోత్రములు, స్తోత్రం. ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించాలి నాయన. మాలో నీకు ఆమోదయోగ్యము కానిదేదైనా ఉన్నట్లయితే దాన్ని ప్రూన్ చేయండి ప్రభు. ఆ ప్రూనింగ్కి మేము ఇష్టపడడానికి మాకు సహాయం దయచేయండి నాయన. ప్రతి బిడ్డ కూడా మీరే సహాయం చేయండి. మీ సన్నిధిలో అద్భుతమైన ఫలాలు ఫలించేటటువంటి వారు ఉండడానికి మీరే కృప చూపి మహింపడమని ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆస్వాదించి నీవు ఆశించేటటువంటి రీతిలో నడవడానికి మీరే కృప చూపండి. యేసు అతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.